లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నాగనాథ్ గారు, ఈ వీడియో చూశారు కదా, నాకు ముందుగా చెప్పండి, అసలు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంది? అసలు ఈ వీడియోని బట్టి మీరేం అంచనా వేశారు? మీకు ఐక్యూకి ఈక్యూకి డిఫరెన్స్ తెలుసా? మీరు చెప్పండి. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, హ్మ్. ఈక్యూ అంటే ఎమోషనల్ ఎమర్జెన్సీ కోషెంట్. కోట. ఎమోషనల్ కోషెంట్ నాకు తెలిసి. ఆమె ఈక్యూ అవుట్ స్టాండింగ్ ఉంది. అంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, హ్మ్. అనివార్యమైనటువంటి పరిస్థితులు వచ్చినా, మీరు అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినా భావోద్వేగాలకు లోనవుతారా లేదు? అవునండి. అవునా కదా? లేదా ఎదుటి వ్యక్తి దాడికి వచ్చినా మీది తప్పు లేదు, అయినా ఎదుటి వ్యక్తులు కొంతమంది మీ మీద దాడికి వస్తారు, హ్మ్. ఆర్గ్యుమెంట్కి వస్తారు, మిమ్మల్ని కించపరుస్తారు. ఆ టైంలో మీరు ఒక కామన్ మ్యాన్ లాగా ఎట్లా ఉంటారు? కామన్ హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉంటారు? మీరు హ్మ్. నర్వస్ అయిపోతారు, అవును. పానిక్ అయిపోతారు, ఏడుస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, లేదా కాంప్రమైజ్ అయిపోతారు. హ్మ్. కానీ ఆ టైంలో కూడా మీరు ఎదురు దాడికి తిరిగేటువంటి భావోద్వేగాలు, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించగలిగేటువంటి సామర్థ్యమే ఈక్యూ, హ్మ్. ఎమోషనల్ కోషెంట్. ఓకే. ఐక్యూ అంటే ఏంటంటే, మీరు ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉన్న డేటా అంతా బట్టి కొట్టి మీరు ఎగ్జామ్ రాసి మీరు 100కి 100 మార్కులు తెచ్చుకోగలరు. హ్మ్. కానీ ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని మీరు వాస్తవ జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ప్రాక్టికల్ లైఫ్‌లోకి వచ్చేటప్పటికి మీకు ఆ సామర్థ్యం ఉండదు. ఐక్యూ ఉన్న వాళ్ళకందరికీ ఈక్యూ ఉంటుందని గ్యారంటీ లేదు. ఈక్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ ఐక్యూ ఉంటుందా? గ్యారంటీ లేదు. బట్ ఈక్యూ ఉన్న వాళ్ళందరూ ఎట్లా అంటే ఎమోషనల్ ఇష్యూస్‌ని బాగా హ్యాండిల్ చేయగలరు. సో, ఇప్పుడు మీరు దాంట్లో నాకు 2 స్ట్రాంగ్ యాస్పెక్ట్స్ అనిపించినాయి. ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఆమెనే అతన్ని సైకాలజిస్ట్‌గా గైడ్ చేస్తుంది. అవును. అర్థమైందా? అతను బాగా పానిక్ అయిపోయాడు, నర్వస్ అయిపోయాడు. అతను 15 కిలోల వెయిట్ కూడా తగ్గానని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో, దీన్ని బట్టి చూస్తే ఏందంటే, అంతా మనకు అనుకూలంగా ఉంటే మనం కింగ్. హ్మ్. ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా మనం నర్వస్ అయిపోతాం, పానిక్ అయిపోతాం, సివియర్ మూడ్ స్వింగ్స్‌కెళ్ళిపోతాం. కానీ ఆ అమ్మాయి ఎట్లా ఉంది? మీరు ఒక్కటి గమనించారా? ఇందులో ఇంకొక యాస్పెక్ట్ ఏం చెప్పానంటే, అమర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అందులో, హ్మ్. అమర్ అనే వ్యక్తిని నిజంగా ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే అతను ఆ డబ్బులు అడగట్లేదు. ఆ ఛానల్ పరువు, జర్నలిజం మీద సమాజానికి ఉన్నటువంటి వాల్యూ పోగొడుతున్నాడు. అవును. ఓపెన్‌గా చెప్తున్నాడు గదా! ఆ పలానా మహిళ వ్యక్తి. కూడా, ఆమె ఎవరు అనేది కూడా బయటికి అహా! రావట్లేదు. ఆమె ఆమె తెలివిగా, హ్మ్. మూర్తి గారున్నారా? హ్మ్. నాయుడు గారున్నారా? హ్మ్. ప్రేమ గారున్నారా? ఆమె రాంబాబు ఏమో గారున్నారా? అతన్ని ఆ! దట్ ఈస్ వాట్ ఈస్ ఈక్వల్. ఇది మీరు తెలుసుకోవాలి. హ్మ్. మేము గూడా కౌన్సెలింగ్ చేసేటప్పుడు మా దగ్గరకొస్తారు. భార్యాభర్తల సమస్యలొచ్చినప్పుడు, భర్త ఆ భార్యకి అగెయిన్స్ట్‌గా అబద్ధాలు చెప్తాడు, భార్య భర్తకి అగెయిన్స్ట్‌గా అబద్ధాలు చెప్తాడు. హ్మ్. అప్పుడు మేము గూడా యూజ్ చేసే స్మార్ట్‌నెస్ ఏందంటే, వాళ్ళని పూర్తిగా నమ్మిస్తాం. నమ్మించి వాళ్ళతో నిజం జెప్పిస్తాం. హ్మ్. అర్థమైందండి? వాళ్ళ భావోద్వేగాల్లోకి వెళ్ళి, వాళ్ళతో నిజం మాకు కావాల్సింది నిజం మేడం. మీ సబ్‌కాన్షియస్‌లో నుంచి వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ మాకు గావాలి. ఆమె మాట్లాడుతుంది దాంట్లో చూసారా? హ్మ్. ఆమె ఎమోషనల్‌గా నువ్వు ఉన్నావు గాబట్టే సరిపోయింది. నువ్వు ఉన్నావు గాబట్టే నేను ఈ స్థాయికొచ్చాను. లేకపోతే నన్నసలు ఐయామ్ సో మచ్ థాంక్‌ఫుల్ టు అని చెప్పారు. మీరేమనుకుంటారు? మీరు పొగుడుతున్నప్పుడు మీ కామన్ సెన్స్ ఇట్ హ్మ్. విల్ బి అవే ఫ్రమ్ యువర్ సిట్యుయేషన్. మీ కామన్ సెన్స్‌ని మీ ఇంటెలిజెన్స్‌లోంచి తీసేసి మిమ్మల్ని ఒక ఎమోషనల్ ట్రాప్‌లోకి లేదా ఒక ఎమోషనల్ బిలీఫ్‌లోకి తీసుకెళ్తుందామె. తీసుకెళ్ళిన తర్వాత అతను ఒక స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో నాగేందర్ గారు ఎవరో ఎమ్మెల్యే ఇష్యూ గూడా అతను చెప్పేసాడు. హ్మ్. జనరల్ అతను చెప్పకూడదు. జర్నలిస్టులు చాలా మటుకు వాళ్ళ యాంగిల్ ఆఫ్ థాట్ మాట్లాడతారు తప్ప, ఎక్కడో జరుగుతున్నటువంటి ల్యాండ్ మాఫియాకి సంబంధించిన విషయాలు సెటిల్‌మెంట్ రంగనాథ్ కూడా అనే తీసాడు. ఒక ఐపీఎస్ హైడ్రాకి ఇప్పుడు ఆయన ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఓకే. సీఎం కానీ రేవంత్ గారి కనుసన్నల్లో జరుగుతుంది. ఆ ఇష్యూని కూడా ఆయన చెప్పబోయారు, ఆమెను నమ్మి. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు చెప్పండి అందులో ఇప్పుడు? ఆమె లేడీ. ఈమె స్ట్రాంగ్ ఉంది. అంటే అదొక ప్రీ ప్లాన్డ్ ఆడియో రికార్డ్ అనేది కూడా అహా! అర్థమవుతుంది నాకు. అందులో కూడా మీకు స్మార్ట్‌నెస్ ఉండాలి కదా మేడం. హ్మ్. మీరు ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా అవతల వాళ్ళని మీ కంట్రోల్‌లోకి యెస్. తీసుకోగలంటే ఎమోషనల్ క్వోషెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎమోషనల్ క్వోషెంట్. హ్మ్. అది ప్రతి సైకాలజిస్ట్‌కి ఉంటది. హ్మ్. ఇప్పుడు హిస్టీరియా పేషెంట్ వస్తది మేడం మీ దగ్గరికి. మీరొక సైకాలజిస్ట్. మిమ్మల్ని కొట్టినా కొడతది తెలుసా మీకు? అవును. మిమ్మల్ని కొట్టి, రక్కేసి ఏమన్నా చేయగా అక్కడ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటే కొట్టి చంపేస్తారు. హ్మ్. కానీ వాళ్ళని మేము ఎట్లా హ్యాండిల్ చేస్తాం? హ్మ్. అంత వయలెంట్‌గా ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి సైలెంట్‌గా అయిపోయి, కామ్‌గా అయిపోయి, ఏడ్చి, సమస్యలు చెప్పుకునే స్టేజ్‌కి ఎట్లా తెస్తాం మేము? హ్మ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఈక్యూ. ఆ ఈక్యూ మీకుండాలి. సో, ఇప్పుడు ఆమె చేసిన దాంట్లో మీరు చూడండి అక్కడ పక్కన వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. హుహు. ఆహ్, శ్రీవాణి. శ్రీవాణి వాళ్ళ హ్మ్. హస్బెండ్ ఉన్నాడక్కడ. చూసారు గదా! అతను నాకు తెలిసి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఆయన అనౌన్స్ చేసుకుంది ఏదో డిప్రెషన్ అని చెప్తున్నాడు. హ్మ్. అతను డెఫినైట్‌లీ పానిక్ అయిపోయుంటాడు. హ్మ్. ఒక్కవేళ ఈమె లేకపోయుంటే అటెంప్ట్ కూడా చేసుండేవాడు. హ్మ్. ఎందుకంటే
అతనిలో బేసికల్ గా నేను గమనించింది ఏంటంటే, యాజ్ అ పర్సన్ నాకు అతను తెలుసు. హుహు. ఐ నో వేణు వెరీ వెల్. అంటే మేము ఫోన్లో మాట్లాడుకున్నాము. ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. కానీ అతను ఏంటంటే బేసికల్గా మీరు కొంచెం దాసోహం అని, హ్మ్. సార్ నాకు చిన్న ప్రాబ్లం ఉంది అని మీరు కొంచెం సరెండర్ అయిపోతే, ఇతను నా వ్యక్తి అని మిమ్మల్ని వ్యక్తిగతం చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి అవుట్ ఆఫ్ ద వే పోతాడు. ఆహా! వేణుస్వామి. మీ అతనికి ఒక నమ్మకం కలగాలి ఏంటంటే, హ్మ్. యు ఆర్ బిలాంగ్స్ టు మీ. హుహు. మీరు నాతో ఒబీడియంట్ గా లాయల్ గా ఉంటారు. సో కాబట్టి మీ సమస్య నా సమస్య. హ్మ్. కాబట్టి నేను అవుట్ ఆఫ్ ద వే హెల్ప్ చేసేస్తా. ఇది ఆయన బేసిక్ ఎమోషన్. హ్మ్. బేసికల్లీ ఆయన ఎమోషనల్ గా ఇన్సైడ్ అట్లా ఉంటాడు. సో అట్లా చాలా సందర్భాల్లో ఆయన వేరే వాళ్ళకి అర్హత లేని వాళ్ళు కూడా హెల్ప్ చేశాడు. నాకు తెలుసు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు, అర్హత లేని వాళ్ళు నేను ఎట్లా వాడుకున్నారో కూడా తెలుసు. హ్మ్. అప్పుడు నేను కూడా డిస్కస్ చేశాను ఆయనతోని. నువ్వు ఒక రాంగ్ పర్సన్ కి డబ్బులు ఇచ్చావు వేణు, హ్మ్. ఇంత అర్హుడు కాదు వీడు. సో ఇట్లా ఇట్లా దొంగ మాటలు చెప్తున్నాడు, మ్యానిపులేటివ్ ఉన్నాడు ఇట్లా అని చెప్పినప్పుడు ఆయన కూడా రియలైజ్ అయ్యిండు, అరే కరెక్టే కదా అనుకున్నాడు. హ్మ్. సరే నెక్స్ట్ టైం నుంచి చేయకూడదు అనుకున్నాడు. ఇది ఒక ఫేస్ ఆఫ్ వేణు, ద వన్ ఫేస్ ఆఫ్ ద వేణు. బట్ రిమైనింగ్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆయన ఒక అస్ట్రాలజర్ గా ఎస్టాబ్లిష్ అయిన ప్రాసెస్ లో హ్మ్. ఆయనకి కొంచెం ఐడెంటిటీ రాగానే అరగెన్స్ వచ్చేసింది. హ్మ్. అరగెన్స్ కూడా ఎట్లా అంటే యాంకర్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు మన స్థాయి, హ్మ్. జ్యోతిష్యులకు స్థాయి ఉండదండి. మీరు హ్మ్. జ్యోతిష్యులు, నేను జ్యోతిష్, మన ఇద్దరు స్థాయి ఏముంటదండి? అంతే కదా! ఇప్పుడు మీకు 100 కోట్లు ఉన్నాయి, నాకు 50 కోట్లు ఉంటే అదొక స్థాయి అనుకోవచ్చు. హ్మ్. అవునా? అవునా కదా? స్థాయి ఉంది. పోనీ మీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే మీకు బూకర్ ప్రైజ్ వచ్చింది, అది వేరు. హ్మ్. జ్యోతిష్యులకు స్థాయి ఏంటి? యాంకర్ కూడా ఏం మాట్లాడు, వాళ్ళు మన స్థాయి కాదంటాడు. ఒక మినిస్టర్ పేరు చెప్తే, ఒక ఎంపీ పేరు చెప్తే వాళ్ళు మన స్థాయి కాదు, బచ్చగాళ్ళని మాట్లాడతారు. హుహు. సో ఆస్ట్రాలజర్లు బేసికల్ గా అట్లా మాట్లాడరు. ఎవరు అంటే ఈయన వీఐపీ ఆస్ట్రాలజర్ అనుకుంటూ ఉంటాడు కదా! సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌ని నేను అని చెప్పి సెల్ఫ్ ఫీల్ డిక్లేర్డ్, అవుతూ సెల్ఫ్ ఉంటారు. డిక్లేర్డ్ అది. హ్మ్. సెల్ఫ్ డిక్లేర్డ్ అది. ఇప్పుడు సెల్ఫ్ డిక్లేర్డ్ అస్ట్రాలజర్ మీరు, నేను హ్మ్. పలానా గొప్ప గొప్ప వాళ్ళకి చూస్తాను, తప్పులేదు. మీరు ఓన్లీ ఓషో కూడా ఐఎమ్ ద గురు ఆఫ్ రిచ్ పీపుల్ అని చెప్పాడు. నా దగ్గరికి అడుగు తినేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు రావద్దు, ఐ హేట్ దెమ్ అని చెప్పాడు ఓపెన్ గా. హ్మ్. బహుశా ఈయన ఆస్ట్రాలజర్ గ్రూప్ లో, ఆస్ట్రాలజర్ ఐడెంటిటీతో ఈయన కూడా అట్లా ఓపెన్ గా చెప్పుకోవచ్చు. ఏమని? హ్మ్. నేను పేదవాళ్ళని చూడను, నా అపాయింట్మెంట్ పేదవాళ్ళు భరించలేరు. హ్మ్. అలాంటప్పుడు నువ్వు అవతల వాళ్ళకి చెప్పే రీజనింగ్, హ్మ్. నువ్వు సభ్య సమాజంలో పేదవాడి దగ్గర నుంచి అందరూ చూసేటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ లో నువ్వు ఉన్నావు. ప్రతి ఒక్కడు చూస్తాడు. చూసినప్పుడు నువ్వు చెప్పేది పేదవాడికి నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇయ్యకపోయినా అవతల వాళ్ళకి ఐ క్యాచింగ్ లాగా ఉండాలి. హ్మ్. నువ్వు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ కనపడాలి, అనాలిసిస్ కనపడాలి. ఆయన అవన్నీ జడ్జిమెంట్స్ ఉంటాయి. వాడు చచ్చిపోతాడు. ఎవడు చచ్చిపోతాడు? హ్మ్. తమిళనాడులో ఒకడు చచ్చిపోతాడు. తమిళనాడులో ఎవడు చచ్చిపోతాడు? ఒక ఆల్ఫాబెట్ చెప్తాడు. ఆల్ఫాబెట్ మీద పొలిటీషియన్స్ ఉంటారు, ఎవరైనా సెలబ్రిటీస్ చనిపోవచ్చు. ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. హ్మ్. ఎవడు చచ్చిపోతాడు? హ్మ్. సో నాకు తెలిసి ఏంటంటే ఆయనకి సివియర్ మూడ్ స్వింగ్స్ ఇప్పుడు ఈ గత 4 ఏళ్లలో వచ్చినవి కావండి అవి. హ్మ్. అది బై బర్త్ సోషల్ ఐడెంటిటీ. కొంతమంది ఉంటారు చూడండి, అవును. పిల్లలు అమెరికాలో ఉన్నారంటే చాలు, వాళ్ళు ఇక్కడ ఏం బతుకుతున్నారు, వృద్ధాశ్రమంలో ఉన్నారా, అనాథాశ్రమంలో ఉన్నారా కూడా అనవసరం. కానీ వాళ్ళకి ఏముంటదంటే ప్రైడ్, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు. హ్మ్. కానీ వాళ్ళు వీళ్ళకి ఫోన్ కూడా చేయరు. కదా! కానీ ఇక్కడ లోకల్ గా వీళ్ళ ప్రైడ్ ఏంటి? మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. హ్మ్. సో ఆ ఐడెంటిటీలోనే వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటూ అందులోనే బతికిస్తారు. హ్మ్. సో సోషల్ ఐడెంటిటీ లేకపోతే వీళ్ళకి ఎనర్జీ ఉండదు. రోజు నలుగురు పొగిడితే తప్ప, నలుగురు ట్రోల్ చేస్తే తప్ప, నలుగురు వీళ్ళ గురించి చర్చించుకుంటే తప్ప వీళ్ళకి ఒక ఎనర్జీ, అంటే మనం ఆహారం తింటే వచ్చే ఎనర్జీ ఉంటుంది చూడండి, అది హ్మ్. ఉండదు. సో ఇతను తెలియకుండా తెలుసో హ్మ్. పూర్తిగా సోషల్లీ ఐడెంటిఫైడ్ పర్సన్ అయిపోయాడు. చాలా సందర్భాలు చెప్పాడు, నాతో వాళ్ళు ఫోటో దిగారు, అవును. వాళ్ళు నాతోని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు అనేది. ఇప్పుడు మాకు కూడా ఎంతమంది ఉంటారు చెప్పండి ఫాలోవర్స్? 20 ఏళ్ల హ్మ్. నుంచి ఒక ఫీల్డ్ ఉన్నాం. కరెక్టే. టాటూస్ వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా పేరు. హుహు. సో నేను వాళ్ళ ఫోటోలు పెట్టుకొని అవన్నీ తీసి వీడియోలో మనం హ్మ్. ఎన్నో, ఇప్పుడు 2005 నుంచి మీడియాలో వస్తున్నాం. హ్మ్. మనం ఎన్నో ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినవి. అందులో ఒక్కటి కూడా నేను ఫేస్‌బుక్ లో పెట్టలేదే, వాట్సాప్ గ్రూప్ లో పెట్టలేదే. ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకుంటారు. హ్మ్. అటాచ్‌మెంట్స్ ఉందే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ మేము అట్లా ప్రమోషన్ ఎందుకు చేసుకోలే? మేము రాసిన ఆర్టికల్‌లోనే ఒక 5% ఇంట్రడక్షన్ కోసం ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నాం అంతే. హ్మ్. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఏంటి, నేనేంటి తెలియడం కోసం. సో మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ అని తెలిసినప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేసేటోళ్ళు వాళ్ళు చేస్తారండి. హ్మ్. కానీ మీరు పని కట్టుకొని మీరు నా దగ్గర రావాలి, ఏదో ఒక రకంగా రాక్షసంగానే రప్పిస్తాను, హ్మ్. దానికి నేను సోషల్ నార్మ్స్‌ని బ్రేక్ చేస్తాను, హ్మ్. అవతల వాళ్ళకి మానసికంగా హార్మ్ చేస్తాను అనేటువంటి దృక్పథము ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాలో వచ్చే చాలా మంది అస్ట్రాలజర్లు, వాళ్ళు పెట్టే సబ్‌టైటిల్స్, వాళ్ళు చెప్పేటువంటి కంటెంట్ కూడా చాలా అఫెన్సివ్ ఉంటది. 40 సంవత్సరాల నుంచి మీరు అడుక్కు తింటున్నారా?
ఈ దెబ్బకి ఈ పని చేయండి, ఈ రిచువల్ ఫాలో అవ్వండి, కోటీశ్వర్లు. జనం కూడా అదే ఫాలో అవుతుంటారు కదా నేను నాగనాథ్ నేను గారు. అదే పాయింట్కి వస్తున్నాను. మీరు ఉమ్, ఇంట్రొడక్షన్ లో నా గురించి చెప్పారు కదా, ఉమ్, హరస్కోప్ చూసి భవిష్యత్తు చెప్పడం కాదు, ఒక మనిషి అంతర్గతము, ఒక కార్పొరేట్ స్టైల్లో చెప్పాలంటే అన్కాన్షియస్ మైండ్ చెప్తా నేను. ఉమ్, అది నాకు ఐడెంటిటీ ఉంది అలా. ఉమ్, నన్ను అలా అర్థం చేసుకున్న వాళ్ళని ఆర్టికల్స్ ప్లేస్ చేశారు. అందులో ప్రముఖ న్యూస్ పేపర్ ఒకవేళ హైయెస్ట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసిందంటే ఆంధ్రప్రభనే. సో ఉమ్. నేను ఇచ్చిన అనాలిసిస్ కూడా కరెక్ట్ అయినా లేదో మీరు చదువుకుంటే తెలుస్తుంది. అయ్యాయండి. సో దానికి రీజనింగ్ ఉండాలి మేడం. ఇప్పుడు మీరు బండి మీద వెళ్తున్నారు, ఉమ్, మీ బండి ఆగిపోయింది. ఒక జ్యోతిష్యుడు మీ బండి ఆగిపోతుందని చెప్పడండి. ఉమ్, బండి పెట్రోల్ లేకపోవడం వల్ల ఆగిపోతుంది అని చెప్తాడు. ఒక కామన్ మ్యాన్ కి, ఒక రిక్షా వాడికి అర్థమయ్యేది ఆ, చెప్తున్నాను. జ్యోతిష్యం ఎట్లా అయిపోయిందంటే మీ బండి ఆగిపోతుంది. నేను ముందరే చెప్పాను ఆ బండి ఆగిపోతుందని. ఎందుకు ఆగిపోయింది? మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అమ్మాయి ఇందులో ఏం ప్రాబ్లం లేదు, పెట్రోల్ ఉమ్, అయిపోయింది, పెట్రోల్ వేయించుకోవడం చెప్తాడు. ఉమ్, బండి ఏ కారణం వల్ల ఆగిపోయింది అంటే మీ మీ పిల్లవాడు విద్య అంటే చదువు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఉమ్, జ్యోతిషం చెప్తుంది. మీకు విడాకులైనవి, ఉమ్, ఎందుకు విడాకులైనవి? రీజనింగ్ ఉంటుంది. మీరు జాబ్ చేయట్లేదు, బాగా చదువుకున్నారు, ఎందుకు చేయట్లేదు? బాగా చదువుకున్నవాడు ఉద్యోగం ఎందుకు చేయట్లేదు? అసలు ఏమి చదువుకున్నవాడు ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాడు? ఉమ్, వ్యాపారంలో బాగా నష్టం వస్తుంది. వీటన్నిటికీ సాంప్రదాయబద్ధంగా ఇచ్చిన టైటిల్స్ ఏంటంటే ఉమ్, మీకు ఏలినాటి శని ఉంది, కాలసర్ప దోషం ఉంది, విడాకులు అవ్వడానికి కుజదోషం ఉంది. ఉమ్. మీరు కుజదోషం వినే ఉంటారు కదా మేడం. అవును. 5గురిలో 4గురికి ఉంటది, అవునా? 10 మందిలో 8 మందికి ఉంటది. ఉహుం. సర్వసాధారణమైనటువంటి విషయం అది. ఉమ్, కానీ దాన్ని మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ లో బిజినెస్ చేసేది దాని మీద. ఉమ్, దాని భయం కలిగించి. ఉమ్, జ్యోతిష్యము మనిషికి ఉన్న భయం పోగొట్టదు మేడం. ఉమ్, భయం పెంచదు. భయం పెంచింది అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, వాడు ఏ ఏ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రాలజీ అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అట్లా మనము నాకు తెలిసింది నేను మాట్లాడినా, ఉమ్. జ్యోతిష్యులు ఎవడన్నా నా ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళు టెక్నికల్ గా పట్టుకుంటారు లేదా? పట్టుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఉమ్, నాగ చైతన్య లగ్నము బాగోలేదు, విడాకులు అవుతుందన్నారు. ఉమ్, రాహుకేతువులకు ముహూర్త భావంలో ఇంపార్టెన్సే లేదు. ఉహుం. అట్లాంటిది లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి విడాకులు అవుతున్నాయంటే ఆయనకి ఎవరు జ్యోతిష్యం నేర్పించింది? ఆయన ఏ గురువు దగ్గర అభ్యాసన చేశాడు? ఉమ్, ఎంతమంది స్కాలర్లీ ఆస్ట్రాలజీతో డిబేట్స్ చేశాడు, డిస్కస్ చేశాడు, వాళ్ళతో ఉమ్, వెళ్ళి కూర్చున్నాడు, మాట్లాడాడు? అవన్నీ ఏం లేవు. ఉమ్, నన్ను డాక్టర్స్ కలిశారు, నన్ను ఉమ్, డాక్టర్స్ చాలా మంది అపాయింట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్స్ కూడా డిస్కస్ చేశారు, ఈ క్యాన్సర్ ఉంటుంది అదే అఫీషియల్ గా చెప్తున్నాడు. ఉమ్, అట్లాంటి అఫీషియల్ గా చెప్పకూడదు మేడం.